భట్ట బాణ మహాకవి రచించిన చండీ శతకం 9వ భాగం 15-12-23. శత్రౌ శాతత్రిశూలక్షతవపుషి రుషా ప్రేషితే ప్రేతకాష్టాం కాళీకీలాలకుల్యాత్రయమధికరయం వీక్ష్య విశ్వాసితద్యౌః త్రిస్త్రోతాత్ర్యంబకేయం వహతి తవ భృశం పశ్య రక్తావిశేషాన్ నో మూర్ధ్రా ధార్యతే కిం హసితపతి రితి ప్రీతయే కల్పతాం వహః. మహిషాసురుడు త్రిశూలంచేత పొడవబడి హతుడయ్య. వాడి రక్తం 3 ప్రవాహాలుగా ప్రవహిస్తుండగా చండీ శివుడి చేత 3 పాయలుగా ప్రవహించే గంగ ఎర్రగా పారినట్లు అనిపిస్తుంది. మీరు ఎందుకు దీనిని మౌళిపై ధరించరండి అని అందిట శివుడితో. అలాంటి కాళి మీకు ప్రీతిని కలిగించుగాక. మళ్ళా శత్రౌ శాతత్రిశూలక్షతవపుషి వృషా ప్రేషితే ప్రేతకాష్టాం కాళీకీలాలకుల్యాత్రయమధికరయం వీక్ష్య విశ్వాసితద్యౌః త్రిస్త్రోతాత్ర్యంబకేయం వహతి తవ భృశం పశ్య రక్తావిశేషాన్ నో మూర్ధ్రా ధార్యతే కిం హసితపతిరితి ప్రీతయే కల్పతాం వహ. ఓ పక్క వాడు షష్ఠి ప్రాణాలు అవశేషుడై ఉంటే వీళ్ళు ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు? శివపార్వతి. అది మహిషాసురుడు త్రిశూలంచేత పొడవబడి హతుడయ్యాడు. వాడి రక్తం 3 ప్రవాహాలుగా పారుతోంది. చండి శివుడి చేత అంటోంది, 3 పాయలుగా ప్రవహించే గంగ ఎర్రగా ఉందండి, దీన్ని మీ నెత్తి మీద ఎందుకు ధరించరు అని. ఆకాశ గంగని ధరించారు కానీ దీన్ని ఎందుకు ధరించరు అని మేళమాడేటువంటి శివుడితో మేళమాడేటువంటి కాళి మీకు ప్రీతిని కలిగించుగా. శృంగే పశ్యోర్ధ్వదృష్ట్యా అధికతరమతమస్స సన్న పుష్పాయుధోస్మి వ్యాళాసంగేపి నిత్యం న భవతి భవతో భేర్నయజ్ఞోస్మి యేన త్వం ముంచోచ్చైః పినాకిన్ పునరపి విశిఖం దానవానాం పురోహం పాయాచ్చోత్ప్రాసమేవం హసితహర ఉమాముద్గన్ముద్గన్మృద్నతి దానవం వహః. మీ పై కళ్ళు బాగా తెరిచి నా కొమ్ములను చూడండి. నేను బలహీనుణ్ణి కాను, శరీరం లేనివాణ్ణి కాను, పువ్వులు ఆయుధాలుగా కలవాణ్ణి నేను. నీ బాణాలకు భయపడను. నేను యజ్ఞాన్ని కాను, నీ పాములకు భయపడను. మంత్రాలనెరిగిన వాడిని. ఓ పినాకం చేతిలో ఉన్న శివా, నీ బాణాన్ని ఆకాశం వైపు వెయ్యవయ్యా. నేను త్రిపురాసురుణ్ణి, రాక్షసులకు ముందుండేవాణ్ణి అని శివుణ్ణి పరిహసించే మహిషాసురుణ్ణి ఉమ తొక్కి చంపి నార తీసింది. అలాంటి ఉమ మిమ్మల్ని రక్షించుగాక. చూడండి, నీ పై కళ్ళు బాగా తెరచి నా కొమ్ములు చూడు. నేను బలహీనుణ్ణి కాను,
శరీరం లేని వాడంటే మన్మధుడేమో, వాడిని కాల్చినట్టుగా నన్ను కాల్చడానికి నీ వల్ల కాదు. పువ్వులు ఆయుధంగా వాడుకున్నాయి, నా ఆయుధాలు వేరే కనుక నీ బాణాలకు భయపడు. నేను యజ్ఞాన్ని కాదు, నువ్వు యజ్ఞ పురుషుడివి కనుక యజ్ఞం నీకు అధీనంలో ఉంటుంది. నీ పాములకు భయపడ్ను, నీ మంత్రాలను కూడా నాకు తెలిసిన వాడిని నేను. ఓ పినాకి బాణి, నీ బాణాలను ఆకాశం మీద వేయ్యా, నా మీద కాదు, నేను త్రిపురాసురుణ్ణి అని ఆ శివుణ్ణి ఆట పట్టిస్తా. శృంగే పశ్యోర్ధ్వదృష్ట్వా అధికతరమతను సన్న పుష్పాయుధోస్మి వ్యాళా సంగేపి నిత్యం నా భవతి భవతో భేర్న యజ్ఞోస్మి ఏవ. అంతవరకు మళ్ళా వద్ద. నీ పై కళ్ళు బాగా శృంగే పశ్య ఊర్ధ్వ దృష్ట్యా కొమ్ముల పైనుంచి ఆ కళ్ళన్నీ పైకెత్తి చూడవయ్యా అని చెప్పడం. శృంగేపి పశ్య ఊర్ధ్వ దృష్ట్యా అధికతర, బాగా కళ్ళు విప్పాను. అతను సన్నయ పుష్పాయుధోస్మి, నేను అతనుణ్ణి కాదు, శరీరం లేని మన్మధుణ్ణి కాదు. వాడి చేతిలో ఉండే పుష్పాయుధాన్ని నా దగ్గర లేవు. వ్యాళా సంగేపి నిత్యం, పాములు చూసి భయపడే వాణ్ణి కాదు. నిత్యం నా భవతి భవతో భేర్న, వాటి వల్ల నాకు భయం లేదు. యజ్ఞం అంటే కూడా నాకు భయం లేదు. త్వం ముంచోచ్చై పినాకి, కనుక నేనెవరిని నీ పాములకు భయం కలిగే వాడిని కాను, మంత్రాలు ఎదిగిన వాణ్ణి కనుక నీ బాణాలని ఎక్కడేస్తావు, ఆకాశంలోకి వేసుకోవయ్యా అన్నాడు. త్వం ముంచో ఉచ్చై పినాకిన్ పునరపి విశిఖం అంటే బాణాలు. దానవానాం పురోహం, దానవులు రాక్షసులు ముందు నడుస్తుంటే వెనక వచ్చేటువంటి వాణ్ణి నేను. పాయాత్ ఉత్ప్రాసం మేవా, నేను త్రిపురుణ్ణి, రాక్షసుల ముందు ముంచి వెనక నడిచే నాయకుణ్ణి. దానవం వహ, అలాంటి వాణ్ణి. మృద్నతి దానవం వహ, చిన్న చిరునవ్వుతో ఎడంకాలి మడమతో మడత పెట్టేసింది వాడిని మహిషాసుడు. అలాంటి ఉమ మనల్నందరినీ కాపాడు. నందీసోత్సార్యమాణాపసృతి సమ మన్నాకి లోకం సువత్యానువత్య నత్తుర్హస్తేన హస్తం తదనుగతగతే షణ్ముఖాస్యా ఏకస్యావలంబ్య జామాతుర్మాతృమజ్జోపగమ పరిహ్పతే పరిహ్రతే దర్శనే శర్మదిశ్యా నేదీయచ్యుమ్యమానా మహిష వదమహే మేనయా మూర్ధ్రుమా వహ. మహిషాసుర వద ఉత్సవం జరుగుతోంది. నందీశ్వరుడు దేవిని స్తోత్రం చేయటానికి వచ్చి దేవతలకు దారి చూపుతూ రండి 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 అని పిలుస్తున్నారు. అది నందీశ ఉత్సార్యమాణాపసృతి సమన వన్నాకి లోకం సువత్యా అప్తుర్హతేన హస్తం తదనుగతగతే, రండి రండి అని దారి చేతులు పెట్టిస్తారు. అక్కడ అది సేను. మనుమడైన కుమారస్వామి చేయి పట్టుకొని ముందు నడవగా మేనక ఆ దేవతలకు నమస్కరిస్తూ వచ్చింది. ఎక్కడ తీసుకెళ్ళాడు పెట్టాడు చూడండి. అర్హస్తేన హస్తం తదనుగతగతే షణ్ముఖస్యా అవలంబ్య జామాతుర్మాతృమజ్జోపగమ
పరిహృతే దర్శని అని దీని అర్థం ఏమిటో చూద్దాం. తర్వాత మేనక ఆ దేవతలకు నమస్కారం చేస్తూ వచ్చి అత్తగారు వస్తున్నారని శివుడు పక్కగా తిరిగాడు. ఎవరు? మేనక అత్తగారు. అప్పుడు మేనక కూతురైన ఉమ శరీరం దగ్గరికి వచ్చి ఆ శిరస్సు దగ్గర తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకొని, అలాంటి ఉమ మీకు శుభాలను ఇవ్వుగాక. నేదేయ శుంభమాన మహిషవదమహే మేనయా మూర్ధ ఉమా వహ అది. జామాతుర్మాతృమజ్జో ఉపగమ పరిపదే దర్శనే శర్మదిశ. శివుడు సిగ్గుపట్టాడు అత్తగారు వస్తుంటే, అందుకని ముఖం పక్కకు తిప్పుకొని నందీశోత్సార్యమాణాపసృతి సమనమన్నాకి లోకం నువచ్య నత్తుర్హస్తేన హస్తం తదనుగతగతే షణ్ముఖస్య అవలంబ్య జామాతుర్మాతృమధ్యోపగమ పరిహృత్సే దర్శనే శర్మదిశ్య నేదీయచుంబ్యమాన మహిషవదమహే మేనయా మూర్ధ్ను ఉమా వహ. మహిషాసురవధ తరువాత గొప్ప పెళ్లిలాగా ఉత్సవం జరుగుతోంది. నందీశ్వరుడు దేవిని స్తోత్రం చేయటానికి వస్తున్న దేవతా గణాలకి దారి చూపిస్తున్నాడు చేతులతో. మనుమడైనటువంటి కుమారస్వామి చెయ్యి పట్టుకొని ముందుకు నడువగా ఎవరికి మనవడు? మేనక హిమవంతులకి మనవడు అంటే పార్వతీదేవి కుమారుడిగా పార్వతీ శివుల కుమారుడైన కుమారస్వామి చేయి పట్టుకొని అమ్మమ్మను తీసుకొస్తుంటే మేనక ఆ దేవతలకు నమస్కారం చేస్తూ ముందుకొస్తారు. అత్తగారు వస్తున్నారు. శివుడు కొంచెం సిగ్గుపడి పక్కకు తిరిగాడు. అప్పుడు మేనక కూతురై ఉమ యొక్క శిరస్సును మూర్కొంది. అలాంటి ఉమ మీకు శుభాలిచ్చు. భక్త్యా భృగ్వత్రిముఖ్యై మునిభి అభివృతా బిభ్రతి నైవ గర్వం సర్వాణి శర్మణేవః ప్రశమిత సకలోప ప్రవాసా సదాస్తు. యా పార్ష్ణి క్షణ శత్రు విగలిత కులిశ ప్రాశపాశత్రిశూలం నౌకౌకోలోక మేవ స్వమపి భుజవనం సంయుగేవ స్వంస్తా. విపత్తులను పారద్రోల్ సర్వాణి భృగు అత్రి మొదలైన మహర్షుల చేత పొగడ్తలు పొందబడిన గర్వం పొందలేదు అని చెప్పి భక్త్యా భృగ్ అత్రి ముఖ్యై మునిభిః అభినుత బిభ్రతి నైవ గర్వం. వాళ్ళు పొగుడుతున్న ఎవరు? భృగు మహర్షి, అత్రి మహర్షి అమ్మవారి పరాక్రమాన్ని స్తుతి చేస్తున్నా ఆమెకు ఏమాత్రం గర్వం కలగల. అదే మహిషాసురుడిని కాలి మడమ కింద నలిపి చంపిన తరువాత తన చేతులు దేవతల చేతులు కూడా వ్యర్థమని తలచారు. అప్పుడు దేవతలు అనుకుంటున్నారు అయిపోయిందా, సర్వాణి శర్మణే వహ ప్రశమిత సకలోప ప్రవాసా సదాస్తు. యా పార్ష్ణి క్షుణ శత్రు విగలిత కులిశ ప్రాశపాశ త్రిశూలం. అది
దేవతలు కూడా ఎందుకురా మనకి ఇన్ని ఆయుధాలున్నాయి, ఇన్ని చేతులున్నాయి, ఆమె కాలి వేలి ముందు మనం పనికి రాగలిపో బలాదూరైపోయాం. కునిశము, ప్రాజము, పాశము, త్రిశూలం దేవి చేతుల నుండి కింద పడినట్లే దేవతల చేతుల నుంచి కూడా అలాగే పడిపోయాయి. యా పాశిక్షుణ శత్రు విగళిత కునిశ ప్రాశ పాశ త్రిశూలం నా కౌకోలోకమేవ. కనుక దేవత ఆమె చేతి నుంచి ఎలా పడ్డాయో దేవతల చేతి నుండి కూడా, చేతుల నుండి కూడా అవి జారి కింద పడ్డాయి. కనుక అలా అనిపించింది, పడ్డాయా అనిపించింది. అలాంటి సర్వాన్ని నీకు క్షేమం చెయ్యగాక. భక్త్యా భృగ్వత్రిముఖ్యైర్మునిభి అభినుతా బిభ్రతి నైవ గర్వం. సర్వాణి శర్మణే వహః ప్రశమిత సకలోపప్లవాసా సదాస్తు. యా పార్ష్ణిక్షుణ శత్రుర్విగళిత కునిశ ప్రాశ పాశ త్రిశూల నా కౌకోలోకమేవ స్వమసి భుజవనం సంయుగే వస్త్వమంత్వమంస్త విపత్తులను పారద్రోడ్. సర్వాణి భృగు అత్రి మొదలైన మహర్షుల చేత పొగడబడిన గర్వం రాల ఆమె. మహిషాసురుణ్ణి కాలి మడమ కింద నలిపి చంపిన తరువాత తన చేతులు దేవతల చేతులు కూడా వ్యర్థమని తలచింది ఆవిడే. నా చేతులు వేస్తే, దేవతల చేతులు కూడా వేస్తే నా పాలి వేలు సరిపోయింది. కులశం ప్రాశ పాశం త్రిశూలం అందువల్ల చేతుల నుంచి వాటికి పని లేదు కనుక కింద పడినట్లే దేవతల చేతుల నుండి కూడా రాలి కింద పడ్డాయా అనిపించి. అలాంటి సర్వాన్ని మీకు క్షేమం కలిగించు. చక్రం శౌరే ప్రదీపం ప్రతిగతమగమత్పాగ్ధు ధామ్నాం తు పశ్చాత్ ఆపచ్చాపం బలారే న పర మగుణతాం పోస్త్రయ ప్రోషినోపి శక్యాలం మాం విజేతుం న జగదపి శిశౌ షణ్ముఖే కాకధేతి యకుర్వన్నాతి లోకం రిపురవధియయా సావతాత్ పార్వతీ వహః. అది మొదట శౌరి విష్ణుమూర్తి చక్రం వెనక్కకు తిరిగి వెళ్ళిపోయి, తర్వాత దేవతల సైన్యం పారిపోయి, ఇంద్రుడి ధనుస్సే కాక త్రిపురహరుడైన శివుడి ధనుసు గుణం త్రాడు లేనిదైపోయి. అల్లెత్రాడి లేకపోతే బాణం ఎవడి మీద వేస్తాడని అదే చెప్తున్నాను మళ్ళా ఒకసారి. చక్రం శౌరే అంటే విష్ణు చక్రం. ప్రతీపం ప్రతిహతమగమత్ప్రాగ్ధుధామ్నాం తు పశ్చాత్ ఆపచ్ఛాపం బలారే న పరమగుణతాం పూస్త్రయ ప్రోషినోపి. అని ముందు చక్రం, ఆ తర్వాత ఇంద్రుడి యొక్క వజ్రాయుధం దేవత సైన్యం, తర్వాత ప్రతిహతమగమం ప్రాగ్ధుధామ్నాం తు దేవతల సైన్యం, ఆ దేవతల సైన్యం తర్వాత ఇంద్రుడి ధనుస్సు, దాంతో పాటు త్రిపురహరుడైనటువంటి శివుడి ధనుస్సు కూడా తాడు లేక పని లేకపోయింది. ప్రపంచంలో నన్ను జయించేవాడు లేడు, ఈ 6 ముఖాల బుడ్డాడా నన్ను బల్లెంతో చంపేవాడు అని దేవతలను అపహసిస్తున్న మహిషాసురుని పార్వతి చంపింది. అలాంటి పార్వతి మిమ్మల్ని రక్షించుగా. అప్పుడు అంటాడు, ఏమంటాడు? శశౌ షణ్ముఖే కథేది. వాడ బుచ్చిగాడు
వాడేం బిగుతాడరా అంటానే అలా. వాడేంట్రా 6 ముఖాలు ఇంతే ఉంటాడు, వాడు ఎప్పుడూ కుమారుడే వాడు. సక్కుర్వన్నాకి లోకం రిపు అవధి యయా సావతే పార్వతి. అలా హేళన చేస్తున్న ఆ మహిషాసురుణ్ణి వధ చేసేసింది అమ్మవారు. అలాంటి పార్వతి మనలందరినీ కాపాడు. మొదట శౌరి చక్రం వెనక్కి తిరిగిపోయి, దేవతల సైన్యం తర్వాత పారిపోయి, ఇంద్రుడి ధనస్సే కాక సూర్యుడి శూలి అయినటువంటి త్రిపురాసుర సంహారం చేసిన శివుడి యొక్క ధనుస్సు కూడా అల్లెతాడు తెగి కింద పడిపోయి పనికి రాకుండా పైవైపు. ప్రపంచంలో నన్ను జయించేవాడెవడు లేరా, వీడెవడ్రా 6 ముఖాల వాడు ఇంతనాడు బుడ్డాడు, వాడు నన్ను బల్లెవాడు, ఆయుధం బల్లెం కదా, బల్లెంతో నన్ను చంపుతాడా అని ప్రగల్భాలు పడుతూ దేవతలను అపహసిస్తున్న మహిషాసురుణ్ణి పార్వతీదేవి చంపవతల పారేసింది. అలాంటి పార్వతి మనల్ని రక్షించు. విద్రానే రుద్రన్ వృందే సవితరి తరళే వజ్రిని ధ్వస్తవజ్రే జాతాశంకే శశాంకే విరమతి మరుతి శక్త వైరే కుబేరే వైకుంఠే కుంఠితాస్త్రే మహిషమతి రుషం పౌరుషోపఘ్న నిఘ్నం నిర్విఘ్నం నిఘ్నతి శమయతు దురితం భూరి భవాని. అది శ్లోకం. రుద్రుడు ప్రమథగణాలు ఉరుకో ఉరుకు, సూర్యుడు భయంతో వణుకో వణుకు. అదే చెప్తున్నాడు సార్. విద్రానే రుద్ర వృందే సవితరి. సవిత్ అంటే ఆకాశంలో ఉండే, సవిత్ అంటే సూర్యుడు. తరలే వజ్రిని ధ్వస్వ, ఆయన కూడా ఏం చెయ్యలేక పారిపోయాడు, భయంతో వణికిపోతున్నాడు. సవితరి తరలే వణికిపోయాడు. వజ్రిని ధ్వస్త వజ్రి, వాడు అంటే ఇంద్రుడు వజ్రాయుధం చేత్తో పట్టుకోలేక కంపించి కింద కార్చుకొని పారేసిపోయాడు. చంద్రుడు భయపడిపోయాడు. జాతాశంకే శశాంకే, శశాంకుడు అంటే మత్స, శశాంకం అంటే దానిలో కుందేలు మత్సగాల చంద్రుడు జాతాశంకే అనుమానం వచ్చి వాడు పారిపోయాడు. ఆ తర్వాత వాయువు ఆగిపోయాడు. ఆ శశాంకే విరమతి మరుతి, మరుతి అంటే మారుతి, మారుతి అంటే వాయువు విరమతి మతి చరించి వాడు పారిపోయాడు. వాయువు ఆగిపోయాడంటే ఒక రకంగా. శక్త వైరే కుబేరే, ఆ తర్వాత కుబేరుడు శక్త వైరే అంటే వైరాన్ని త్యజించి ఎవడి మీద, మహిషాసురుడి మీద. కుబేరే పారిపోయి. కుబేరుడు కూడా ధైర్యం పోగొట్టుగా. విష్ణు వైకుంఠే కుంఠితాస్త్రే, విష్ణువు యొక్క ఆయుధం చక్రం బొక్కబోయింది. ఆ చక్రానికి పదును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అక్కడ పప్పులు ఉడకల, దాని పప్పు. అప్పుడు భవానీ అమిత కోపంతో ఉన్నటువంటి తన పరాక్రమం మీదనే ఆధారపడినటువంటి మహిషాసురుణ్ణి సులభంగా ఎడమ పాద గోడు వేరుతో అంటే బటన వ్రేలితో చంపి, అలాంటి భవాని మా పాపాలను పోగొట్టుగాక. విద్రానే రుద్ర వృందే సవితరి తరళే వజ్రిని ధ్వస్త వజ్రి జాతాజంకే శశాంకే విరమతి మరతి చక్త వైరే కుబేరే వైకుంఠే కుంఠితాస్త్రే మహిషమతి రుషం పౌరుషోపఘ్న నిఘ్నం నిర్విఘ్నం
నిఘ్నతి వ శమయతు దురితం భూరి భవాని. రుద్రుడు పారిపోయాడు, సూర్యుడు భయంతో వణుకుతున్నాడు, ఇంద్రుడు వజ్రాయుధం వదిలేశాడు, చంద్రుడు భయపడ్డాడు, వాయువు ఆగిపోయాడు, కుబేరుడు ధైర్యం కోల్పోయాడు, విష్ణువు ఆయుధం చక్రం మొక్కబోయింది. అప్పుడు భవాని అమిత కోపంతో ఉన్నటువంటి తన పరాక్రమం మీదనే ఇంక ఆధారం తప్ప ఎవడు వాణ్ణేం చెయ్యలేరని గ్రహించింది. మహిషాసురుణ్ణి సులభంగా తంపింది. అలాంటి అమ్మ మనల్ని రక్షించుగా. భూషాం భూయస్తవాజ్య ద్విగుణతరమగం దాతు మే వైశలగ్ను భగ్నే దైత్యేన దర్పాన్ మహిషి తవ వపుషా కిం విషన్నే విషన్నః ఇత్యుక్త్వా పాతు మాతు మహిషవధమహే కుంజరేంద్రాననస్య న్యస్య నాస్యే గుహో వస్మి తాసి త రుచిరి అస్మిత రుచి రుచిని ద్వేషినో ద్వే విషాణి. గణపతి మహిషాసురుడు నీ దంతాన్ని విరగ్గొట్టాడని ఎందుకురా విచారిస్తావు? ఇప్పుడు నేను నీకు రెండింత అలంకారమైన దాన్ని ఇస్తానురా అని మహిషాసురి వధ ఉత్సవంలో పార్వతీదేవి చిరునవ్వు చేత తెలుపు చేత తెల్లనైన మహిషాసురుని యొక్క రెండు కొమ్ములను గుహుడు కుమారస్వామి గణేశుడి మీద వేసేశాట, లాగేసి. అలాంటి గుహుడు మిమ్మల్ని రక్షించుగాక అని. భూషాం భూయస్తవాజ్య ద్విగుణతర మగం దాతు మే వైశలగ్ను భగ్నే దైత్యేన దర్పాన్ మహిషి తవ వపుష మహిషి తవ పుషా కిం విషన్నే విషన్నః ఇత్యుక్త్వా పాతు మాతుర్మహిషవధమహే కుంజరేంద్రాననస్య న్యస్యస్తాన్ని నాస్యే గుహో వస్మిత అస్మిత రుచిని అస్మిత సిత రుచిని ద్వేషినో ద్వే విషాని. ఏ గణపతి అన్నా, మహిషాసురుడు నీ దంతం విరగ్గొట్టాడని విచారించద్దయ్యా. నేను రెండింతలు అలంకారయోగ్యమైన దానికంటే బాగా ఉంది, దాన్ని ఇస్తా అని మహిషాసుర వధ ఉత్సవ సమయంలో పార్వతీదేవి చిరునవ్వు తెలుగు తనం చేత తెల్లనైన మహిషాసురుడి రెండు కొమ్ములను గుహుడైన కుమారస్వామి పీకి స్వామి గణపతి మీద విసిరి పట్టుకోవాలని పెట్టుకోవాలన్నాడు. అలాంటి గుహుడు మనల్ని రక్షించుగా. విశ్రామ్యంతి శ్రమార్త ఇవ తప సభృత సప్తయస్మిన్ సుప్తా సప్తాపి లోకాస్థితిముషి మహిషేయామిని ధామ్ని యత్ర ధారాణాం రౌధిరీనా మణి నభ సాంద్ర సంధ్యాం దధాన యస్య ధ్వంసాత్ చ్యుతాద్రే అపరదినపతి పాతు వహః పాదపాతైః. విశ్రామ్యంతి శ్రమార్తా ఇవ తపసభృత సప్తయస్తప్తసప్యస్మిన్ సుప్తా సప్తాపి లోకాస్థితిముషి మహిషేయామిని ధామ్ని యత్ర ధారాణాం రౌధిరీనా మరుణమణి నభసాంద్ర సంధ్యాం దధాన న్యస్తధ్వంసాచ్యుతాద్రి అపరదినపతి పాతు వహః పాదపాతైః. గొప్ప చీకటి కమ్మి
వస్తువులక్కడ ఏం కన్నాయో ఎక్కడున్నాయో ఎవరికి కనపట్టాల చీకట్లో. సూర్యుడి 7 గుర్రాలు అలసిపోయి సేద తీర్చుకుంటున్నాయా? సూర్య దర్శనం ఎక్కడా లేదే ఉంటుంది. 7 లోకాలు నిద్రైపోయాయా? అప్పుడు సూర్యుడు ఉదయించడానికి ప్రారంభిస్తూ రక్తధారలలా ఎర్ర కాంతిని ప్రసరించాడు. ఒక్కసారి మళ్ళా శ్లోకం. విశ్రామ్యంతి శ్రమార్తాయువ తప సభృత సప్తయస్తప్తయస్మిన్. అది గొప్ప చీకటి కమ్మి విశ్రామ్యతి శ్రమార్తాయువ తపసభృత సప్తయస్మిన్. చీకటి కమ్మి వస్తువులు కనపడకుండా ఉన్నాయి. సూర్యుడు సుప్తా సప్తాపి లోకస్థిముషి మహిషే యామిని ధామ్ని యత్ర. 7 గుర్రాలు అలిసిపోయి సేద తీర్చుకున్నావా అన్నట్లుగా 7 లోకాలు నిద్రపోయి. అప్పుడు సూర్యుడు ఉదయించటానికి యత్ర ధారాణం రౌధిరీనా అరుణమణి నభసాంద్ర సంజాందద. పొద్దుటి పూట సూర్యుడు అరుణ కిరణాలుగా ఉంటాడు కనుక ఇందాక చంపిన వాడి రక్తం కూడా ఎర్రగా ఉంది కనుక ఆ ఎరుపు రంగుతో వచ్చిన రాత్రి యొక్క నెత్తురా అన్నట్టుగా సూర్యుడు ఆకాశంలో నెమ్మదిగా పైకెక్కు. అలాగే గొప్ప చీకటిని పోలిన మహిషాసురుడు జగత్ సంహారం చేయగా సూర్యుడి 7 గుర్రాలు శ్రమ చేత విశ్రమించాయి. 7 లోకాలు నిద్రపోయాయి. అప్పుడు పార్వతి వాణ్ణి తొక్కి చంపగా ఎర్రటి నెత్తురు ప్రవహించాయి. 2వ సూర్యుడా అన్నట్లుగా అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అలాంటి పార్వతి మనల్ని రక్షించుగాక. దేవారాధానవారే ధృతమిగ మహిషచ్ఛద్మనః పద్మసద్మా విద్రాతి చిత్రం తవ కిమతి భవన్నాభిజాతో యతస్సహ నాభీతో భూస్వయం భూరివ సమరభువిత్వం తు యద్విస్మితాస్మీత్యుక్త్వా తద్విస్మితం వహ స్మర రిపు మహిషి విక్రమే వ్యజ్జయాయా. దేవి యొక్క చెలికత్త మళ్ళా జయం ఒకసారి అందరినీ ఏడిపిస్తుంది, ఒక్కోసారి అమ్మవారి పరాక్రమానికి జోహాలు పడు. జయ దేవి పరాక్రమానికి విస్మయం చెందినట్టుగా కనపడు. ఓ అత్ర శివ మహిషాసురుణ్ణి చూసి బ్రహ్మ పారిపోయినందుకు ఎందుకు ఆశ్చర్యపడతావు? బ్రహ్మ నా అభిజాతుడు అంటే కులీనుడు కాడు. బ్రహ్మలాగా నువ్వు కూడా యుద్ధ భూమిలో నా భీతుడవు అయితే నా అభీత భయం లేని వాడవు కాకపోయావు అంటే భయపడి పారిపోయి. ఆ జయ యొక్క విస్మయం మిమ్మల్ని రక్షించుగాక. జయ అంటూ ఉందన్నమాట ఈ మాట. దేవారేర్దానవారే ధృతమిగ మహిషచ్ఛద్మ నః పద్మసద్మా విద్రాతి చిత్రం తవ కిమితి భవన్నాభిజాతో యతస్సహ నాభీతో భూ స్వయం భూ ఇవ సమరభువి త్వంతు యద్విస్మితాస్మి చుక్త్వా ఇది ఉక్త్వా అన్నమాట. ఇచ్చుక్త్వా తద్విస్మితం వహ స్మర రిపు మహిషి విక్రమే వ్యజ్జయాయా. దేవి యొక్క చెలికత్తె
జయ అనే ఆమె దేవి పరాక్రమానికి విస్మయం చెందింది. ఓ అత్రా, శివ, మహిషాసురుణ్ణి చూసి బ్రహ్మ పారిపోయినందుకు మీరు ఆశ్చర్యపోతారేమిటయ్యా? బ్రహ్మ నా అభిజాతుడు అంటే కులీనుడు కాదు, గొప్ప సద్వంశంలో పుట్టలేదన్నాడు. కానీ బ్రహ్మలాగా నువ్వు కూడా యుద్ధ భూమిలో నా భీతుడు అయితే, నా అభీతం అంటే భయం లేని వాడవు కాకపోయావు, భయంతో పారిపోయావు. ఆ జయ యొక్క విస్మయం మనల్నందరినీ రక్షించుగాక. స్వస్తి. మళ్ళా రేపు.